ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్. ఈరోజు మనం అన్రప్చర్డ్ ఎక్టోపిక్ కేస్ స్టడీ గురించి తెలుసుకుందాం. ఒక పేషెంట్ స్నేహ తన హస్బెండ్ తోటి వచ్చింది. తను అరౌండ్ 30 years ఉన్నాయి. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 3 years అయింది. సో వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసిన ప్రెగ్నెన్సీ రాలేదని వచ్చారు. సో ఆమెకి టెస్ట్లు చేసిన తర్వాత ఆమెకి మైల్డ్గా పీసీఓ ఉందని గుర్తించాము. దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇచ్చి ఒక 2 months తనకి ట్రీట్మెంట్ ఇచ్చేసరికి తనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందనే న్యూస్ తెలిసింది. ఇంకా చెప్పక్కర్లేదు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత హ్యాపీగా ఉన్నారంటే సో దే సెలబ్రేటెడ్ అండ్ దే వర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. అయితే మేము ఆమెకి చెప్పాము, ఈ యూరిన్ టెస్ట్లో కన్ఫర్మ్ అయింది, బట్ నెక్స్ట్ స్టెప్లో అల్ట్రాసౌండ్లో కూడా ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేస్తాము అని. సో ఆమెకి ఒక 10 days తర్వాత స్కానింగ్కి డేట్ ఇవ్వడం జరిగింది. ఆమె వచ్చినప్పుడు స్కాన్ చేస్తే స్కాన్లో మాకు యూట్రస్లో ప్రెగ్నెన్సీ ఏమీ కనబడలేదు. అలాగని ఈ సైట్స్ అడ్నెక్సాలో చెక్ చేసిన ట్యూబ్స్లో కానీ ఎక్కడా కూడా ఇంకా ప్రెగ్నెన్సీ శాక్ కనబడలేదు. అప్పుడు వాళ్ళకి మేము ఏం చెప్పామంటే, ఇది ఇంకా మనం గుర్తించలేదు కాబట్టి బీటా హెచ్సిజీ తోటి మనం ఫాలో చేద్దాము, ఈ ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అవుతుందో లేదో అండ్ నెక్స్ట్ స్కాన్స్ కూడా ఉంటాయి అని చెప్పి. సో బీటా హెచ్సిజీ చేస్తే అబౌట్ 1800 వచ్చిందనమాట. అయితే 1800కి ఇంకా కనబడకపోవచ్చు, సో మనం దీన్ని రిపీట్ చేద్దాం 48 hours అని ఆమెకి చెప్పాం. అయితే వాళ్ళు ఇదంతా విన్న తర్వాత వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాం, ప్రెగ్నెన్సీ ఎక్కడ ఫామ్ అయిందో గుర్తించాలి అని చెప్పి. బట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని వేరే వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకుని, వాళ్ళ పేరెంట్స్, రిలేటివ్స్, సో ప్రెగ్నెన్సీ అనేది 3 నెలలు వస్తే కానీ స్కానింగ్లో కనబడదు, మీరు ఎందుకు అంత తొందరపడుతున్నారు అని వాళ్ళు ఎవరో చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఒక 10 days వరకు మళ్ళీ హాస్పిటల్కి రాలేదు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ వచ్చి, డాక్టర్ మాకు స్కాన్ చేయండి అని అడిగారు. అప్పుడు మేము రికార్డ్ చూసి, మీకు ఆల్రెడీ చెప్పాం కదా బీటా హెచ్సిజీ ఫాలోఅప్స్ అండ్ స్కాన్స్ అని అంటే, వాళ్ళు ఈ విషయాలు మాకు చెప్పారు, లైక్ వాట్ ఫీడ్బ్యాక్ దే హ్యావ్ గాట్. అప్పుడు మేము స్కాన్ చేసేసరికి వెరీ సర్ప్రైజింగ్లీ ఆమెకి ప్రెగ్నెన్సీ అనేది ఈ ట్యూబ్లో ఏర్పడడం గుర్తించాం. ప్రెగ్నెన్సీ చాలా క్లియర్గా శాక్ లాగా ఫామ్ అయ్యి, అందులో బేబీ ఫీటల్ పోల్ ఫామ్ అయింది, హార్ట్ బీట్ కూడా స్టార్ట్ అయింది. సో ఇది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాం. సో దే ఆర్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. సో డాక్టర్, మరి ఎక్టోపిక్ ఫామ్ అయింది అంటున్నారు, దాన్ని యూట్రస్లోకి షిఫ్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. బట్ సో సాడ్ టు టెల్, ఎక్టోపిక్ ఫామ్ అయిన తర్వాత అది గట్టిగా అటాచ్ అయిపోయింది, బ్లడ్ సప్లై తోటి అది అక్కడ ఇంప్లాంట్ అయిపోతుంది. సో దాన్ని మనం మూవ్ చేసే అవకాశాలు కూడా ఉండవు. సో ఇప్పుడు ఏం చేయాలి అని అడిగారు. సో మనం ఇప్పుడు ఆల్రెడీ దానికి హార్ట్ బీట్ ఫామ్ అయిపోయి శాక్ స్ట్రాంగ్గా తయారైపోయిన తర్వాత బీటా హెచ్సిజీ లెవెల్స్ చెక్ చేస్తే more than 6000 ఉన్నాయి. ఈ టైంలో మనం అది మెడిసిన్స్ తోటి కూడా క్యూర్ చేయలేం. సో అన్ఫార్చునేట్లీ ఆమెకి లాప్రోస్కోపీ చేసి ట్యూబ్ కూడా రిమూవ్ చేయడం జరిగింది. బికాస్ ఎక్కడైతే ఫామ్ అయిందో ఆ ట్యూబ్ అంతా కూడా స్వెల్లింగ్ వచ్చింది, ఆమెకి అటు సైడ్ ట్యూబ్ రిమూవ్ చేయడం జరిగింది. బట్ అదర్ సైడ్ ట్యూబ్ హెల్తీగానే ఉంది కాబట్టి we reassured her that she can plan for next pregnancy. So this is all about unruptured ectopic pregnancy. Thank you.